ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘంలో డ్రైనేజ్ కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి పారిశుధ్యం అధ్వానంగా తయారైందని, ఫాగింగ్ చేయకపోవడంతో పట్టణంలో దోమల ఉధృతి పెరిగి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తెచ్చారు. మార్కాపురం పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు కౌన్సిల్ సమావేశం హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. వారు మాట్లాడుతూ పట్టణంలో 35 వార్డులుంటే 2 ఫాగింగ్ మిషన్లతో ఎన్ని వార్డుల్లో నిర్వహిస్తారని, మరికొన్ని ఫాగింగ్ మిషన్లను తెప్పించి పట్టణంలో దోమల ఉధృతిని తగ్గించాలని కోరారు. ఫాగింగ్ లేకపోయినా ఆయిల్ ఖర్చులు మాత్రం ఎక్కువయ్యాయని, ఎక్కడికి పోతుందోనని వారు ప్రశ్నించారు. వార్డుల్లో గత ప్రభుత్వంలో కాంట్రాక్టు వర్కులను ఆమోదించి కొంతమేర పనులు చేశారని, వాటిని దృష్టిలో ఉంచుకోకుండా సుమారు 45 వర్కులను రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 2వ వార్డులో ఉన్న ఉర్దూ పాఠశాలను అనుసంధానం చేయవద్దని, కొన్ని సంవత్సరాలుగా ఉర్దూ పాఠశాల ద్వారా 1 నుంచి 5 వరకు ఉర్దూను అభ్యసిస్తున్నారని, జీవో నెంబర్ 117 ద్వారా ఉర్దూ పాఠశాలను సమీపంలోని తెలుగు మీడియం పాఠశాలలో అనుసంధానం చేస్తున్నారని తెలిసిందని, మున్సిపాలిటీ తరపున విద్యాశాఖాధికారులకు సిఫార్సు చేసి అనుసంధానం చేయకుండా ఆపాలని ఎస్ఎంసీ చైర్మన్ షేక్ కాసిం భాషా, వైస్ చైర్మన్ ఎస్కే రుబీనాతో పాటు మరికొందరు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ఎంక్రోచ్మెంట్లు చేశారు, కానీ ఆ వ్యర్థాలను తొలగించకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 10వ సచివాలయం పరిధిలో శానిటరీ సెక్రటరీ పారిశుధ్య విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఇప్పటి వరకు శానిటరీ ఇన్స్పెక్టర్ను చూసిన దాఖలాలు లేవని వైస్ చైర్మన్ ఇస్మాయిల్ ప్రశ్నించారు. పురపాలక సంఘంలో కాంట్రాక్టు కార్మికులను 18 మందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఆమోదం కోసం అజెండాలో ఉంచడం సరికాదని, చనిపోయిన వారు, వారి పిల్లలు మినహా కొత్త వారిని ఏ విధానంపై తీసుకుంటున్నారో తెలపాలని కౌన్సిలర్ ఎం శ్రీనివాసులు చైర్మన్ను ప్రశ్నించారు. ఒకేసారి ఇంతమంది విధులకు ఎలా గైర్హాజరవుతారని, కార్మికుల పొట్ట కొట్టి కూటమి నాయకులు వారికి అనుకూలమైన వారిని నియమించుకోవడం సరైన పద్ధతి కాదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ఆమోదించినట్లయితే సదరు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తొలగించిన కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ, గతంలో ప్రతి 2 వార్డులకు ఒక ఫాగింగ్ మిషన్ ఉండేదని, నేను విధుల్లో చేరేసరికి 2 మాత్రమే ఉన్నాయని, మిగిలిన వాటిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. కౌన్సిల్ ఆమోదం పొందిన కాంట్రాక్టు వర్కులు 25% కంటే తక్కువ చేసి ఉన్న వాటిని ప్రభుత్వ విధానాల ప్రకారం రద్దు చేశామని తెలిపారు. మున్సిపల్ పాఠశాలలు విద్యాశాఖలో సుమారు సంవత్సర కాలం క్రితమే విలీనం అయ్యాయని, వారి విధానాల ప్రకారం ఉర్దూ పాఠశాలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసన్, అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు పాత కమిషనర్ గారు, పాత టీవీ గారు అసలు తెచ్చింది కదా ఐదో బ్లాక్ కౌన్సిలర్ మంగమూరి శ్రీనివాసన్ ఈరోజు జరిగిన కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో 18 మంది వర్కర్స్ను తీసేయాలని చెప్పేసి అంశము టేబుల్ అజెండాలోకి రావడం జరిగింది. అజెండాలకి ఆ విషయమై ఖచ్చితంగా వర్కర్లకు అన్యాయం చేసేదానికి లేదని చెప్పేసి నేను అడ్డుకోవడం జరిగింది. నా మీద కౌన్సిలర్స్, టీడీపీ కౌన్సిలర్స్ దౌర్జన్యంగా కూడా ఆ అంశం పాస్ చేయాలి, 55 అంశం పాస్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదులాడటం జరిగింది. కానీ ఎవరైనా సరే ఒక వర్కర్స్ను అన్యాయం చేసి వాళ్ళ స్థానంలో వేరే వారిని పెట్టేసి చేయడం అనేది ధర్మం కాదు. ఉన్న వాళ్ళనే తొలగించకుండా విధుల్లోకి తీసుకొని వాళ్లకు జీవనాధారం కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక దుర్మార్గాలు ఏర్పడుతున్నాయి. మున్సిపాలిటీలో కడుపు చేత పట్టుకొని వచ్చిన వర్కర్స్ మీద ఇటువంటి దౌర్జన్యం చేయడం అనేది కూటమి